ఇది యేసుక్రీస్తు జన్మం యొక్క నాటకం. అయితే ఆ సృష్టికర్తను ఎలా కలుసుకుందో చూద్దాం. ఏందో ఈ పగలంతా సూర్యుని వేడి, రాత్రి చల్లగాలి కూడా లేరు. మిత్రమా, చూసావా ఈ మనుషులను? వీలే చెట్లను కొట్టివేసి సూర్యుని వేడి చెట్టుగాలి అని అంటున్నారు. అవును నేస్తం, వాళ్ళు చేసిన తప్పులకు మనం బాధపడుతున్నాం, వాళ్ళు బాధపడుతున్నారు. ఆ దేవుడే మనలను ఈ మనుషులను కాపాడాలి. అవును, ఈరోజు మన దోస్తు పక్షి రాలేదు కదా. దేవాలయంలో హాయిగా ఉంటుంది కదా, ఆయన సన్నిధిని వదిలి ఎలా రాగలుగుతుంది? అది నిజమే. అక్కడ గూడు దొరికింది, తోడు దొరికింది, ఇప్పుడు పిల్లలు కూడా. అందుకే ఆయన సన్నిధిలో అన్నీ దొరుకుతాయి. ఈ మనుషులకే అర్థం కాదు. మనం కూడా ఆయన సేవలో వాడబడితే చాలు. సరే, ప్రేయర్ చేసి పడుకుందాం. దేవా, మాకు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మాకు తోడై ఉండు. ఆమేన్. మరుసటి రోజు ఉదయం, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. ఓ సూర్యుడా, నువ్వు వచ్చే దిక్కు మారదు, నువ్వు పాడే పాట మారదు. నా నీతిశుడు వచ్చే వరకు నీ పాడే పాట ఇదే. నా సంగతి సరే గాని ఏంటా ఆశ్చర్యము, ఏంటా కార్యము? నిన్న దేవాలయంలో దూత కనిపించిందంట. జకర్యాకు ఎలిజబెత్కు సంతానం కలుగుతుందని చెప్పిందంట. అవునా? ఇది ఆశ్చర్యమే. ఈ ముసలి వయసులో దేవుడు వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు. అవునా? సరే, మళ్ళీ పాడదాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. ఈ రాయి చాలా బాగుంది, తీసుకువెళ్తా. ఆ మనిషి వచ్చి ఆ రాయిని తీసుకొని వెళ్తున్నాడు. బాయ్ని ఇస్తాం. 6 నెలల తర్వాత గలిలియాలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన ఒక పురుషునికి ప్రదానం చేయబడుచున్నది, మరియతో. మరియా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అవును మరియా, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. మరియా, యోసేపు, మీరిద్దరూ దేవుడి వలన ప్రదానము చేయబడుతున్నారు. మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. అబ్బా, నీ ఉంగరం చాలా బాగుంది. గాబ్రియేలను దేవదూత ఆ కన్యక యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృపనందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అనే పేరు పెట్టెదవు. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ సాధ్యము? సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు చిత్తం నెరవేరును గాక. యోసేపు, మరియా, మరియా,
మీరా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో మీకు తెలుసా? అవునా, దేని గురించి? ఇదిగో కన్యక గర్భవతై కుమారుణ్ణి కనెను, ఆయనకు ఇమాన్యుయల్ అని పేరు పెట్టబడును అను వాక్యం గురించి మీరు వినే ఉంటారు కదా. అది ఆ ప్రభు కృప వలన మన పట్ల నెరవేరబోతుంది. నేను గర్భవతిని. మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఓ చెప్పు మా జాసలో లేడు. మరియా గర్భవత, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ వల్ల కృప పొంది గర్భం ధరించిందా? ఇది నమ్మశక్యంగా లేదు. నేను తనతో జరిగిన నా ప్రదానాన్ని రహస్యంగా రద్దు చేసుకోవాలను. నా తల చాలా భారంగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె దేవుని వలన కృపనందు అంటే మరియా నిజమే చెప్పింది. తను పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. తను ఎంతో గొప్ప దీవించబడిన స్త్రీ. నేను చాలా అబద్ధం చేసుకున్నాను. నేను వెంటనే వెళ్ళి మరియాని క్షమాపణ చెప్తాను. మరియా, నన్ను క్షమించు. నువ్వు నిజంగానే చాలా దీవింపబడిన స్త్రీ. ఈరోజు నీ వల్లనే నేను దేవుని సువార్తను విన్నాను. నిన్ను ఎప్పుడు అబద్ధం చేసుకోను. నన్ను క్షమించవా మరియా? ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు. రేపు వచ్చి చెట్టుని నరికి వేస్తా. ఏమైంది నేస్తమా, అంత దిగులుగా ఉన్నావు? ఏమీ లేదు మిత్రమా, రేపు ఏమవుతుందో అని నాకు దిగులుగా ఉంది. ఏమైతుంది సూర్యుడు? రేపు వచ్చి చెట్టును కొట్టివేస్తారంట. సరే, మన రేపును దేవుడికి అప్పచెప్దాం, ఆయన చూసుకుంటాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. దేవా, మా రేపును నీకు అప్పచెప్పాం, నీవే మమ్మల్ని కాపాడాలి. ఆమేన్. దండోరా వినండి బోడుపల్లి నివాసులకు బెత్లెహేం తెలియజేయమనగా అందరూ తమ తమ పట్టణంకు వెళ్ళి తమ తమ పేర్లుగా నమోదు చేసుకోవాలని కైసర్ ఆగస్టు వలన ఆజ్ఞాయను. ఇప్పుడు కారు ఊరు వెళ్ళాలి. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ దేవుడా. ఎక్కడ చూసినా జనాలే. నేను ఎలా పొలంలోకి వెళ్తాను. సరే మిత్రమా, జాగ్రత్త. సరే మిత్రమా. సరే మిత్రమా, సాయంత్రం అయింది, ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను. ఆ దినములలో సర్వలోకంలో ప్రజాసంఖ్య వ్రాయవలని కైసర్ ఆగస్టు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యోసేపు ఆ దావీదు వంశం గోత్రంలో పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదియా బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇజ్రాయెల్ నుంచి వచ్చాము. మీ పేరు? యోసేపు. నా భార్య మరియా. సరే. యాత్ర కీర్తనలు పాడుతూ వెళ్దామా? పాడుతూ వెళ్దాము.
కొండలు తట్టుట నా కనులు ఎదురు చూచును. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే మనకు సాయం చేయగలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నాకు చాలా అలసటగా ఉంది, ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామా? ఆగు, ఎక్కడైనా స్థలం ఉందో వెతికి విశ్రాంతి తీసుకుందాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. దేవునికి కృతజ్ఞతలు. మనకి ఒక పశువు పాకలో స్థలము దొరికింది, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామా? సరే. వారికి సత్రంలో స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమెకు ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గొల్లలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పురంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా తుర్రే హై హై తుర్రే హై హై తుర్రే హై తుర్రే హై హై చిన్నోడు రావట్టే. అరే చిన్నోడా, గొర్రెలన్నీ జాగ్రత్త. అవును అని పొద్దుగాలకెళ్ళి ప్రజా సంఖ్య అని ఒకటే సందడి. అవునా? అవును అని ఇవాళ నువ్వు అన్నవారా? మా ఇంట్లో మనుషులకే జాగలేదు, ఇంకా పశువులకేడా, అందుకనే తోలుకొని వచ్చిన. అవునా? అవును అని ఇవాళ నీకు ఇంత ఆలస్యం ఎందుకైంది? ఆ లెక్కల్లా నా పేరు అడిగిరు. చిన్నోడా అని చెప్పిన. చిన్న కాదు పెద్ద కాదు, అసలు పేరు చెప్పమన్నాడు. చిన్న గొల్లడా అని చెప్పిన. అవునా? ఇంతకీ నీ పేరేందిరా? నీ పేరేంద్రా? నా పేరు అది ఇంట్లో కానీ ఊర్లో కానీ చక్కగా పేరు పెట్టి పిలిచినాడు లేరా, ఒక మంచి మాట చెప్పినాడు లేరా. ఆ గొర్రెలకు అంత విలువ కూడా మనకు లేదురా. అవునా? గొర్రెలతో పాటు ఊరవతలకు వస్తే అన్నిట్లలో అవతలనే అయినాంరా. ఊర్లో ఉండే వాళ్ళకు విలువ కానీ మనకేడరా విలువ. అవునా? చలి పెడుతుందన్న కట్టెలు చిన్న పై చేసి కట్టెలు లేపో. బా ఎంత వెచ్చగుందో. అరే చిన్న గొర్రె లేదు, అక్కడైతే పోయి చూసిరా పో. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం. గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాడు. నేడు దావీదు పట్టణందు ఒక రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టిలో పట్టుకొని ఉండుట మీరు చూచెదరు. అమ్మో ఎంత వెలుగు. మన కొరకు ఒక రక్షకుడు పుట్టిండంటారా? అవునా? మన కొరకు మంచి ముచ్చట చెప్పడానికి ఆ పరలోకం నుంచి దిగి వచ్చిందిరా. అవునా? ఏమైందిరా? ఆనందం అన్న. అరే మనం ఆ రక్షకుని చూసొద్దాం, వెళ్దామా? ఆనందంలో ఒక చిందేద్దామన్నా. రాజులకు రాజు పుట్టెన్నయ్య, రాజులకు రాజు పుట్టెన్నయ్య, రారేజుడా మనం వెళ్ళుదామన్నయ్య, రారేజుడా మనం వెళ్ళుదామన్నయ్య. ఆడుదాము పాడుదామన్నయ్య, ఆడుదాము పాడుదామన్నయ్య, కూడి యేసున్ మనం వేడుదామన్నయ్య, కూడి యేసున్ మనం వేడుదామన్నయ్య. ఆగండి గొల్లలు, నేను కూడా వస్తున్నా. జ్ఞానులు. ఈ జ్ఞానేమో కాలగమనాన్ని చదువుతూ కాలం గడిపేస్తుంది, ఈ జ్ఞానేమో విలువైన రాళ్ళతో సమయం గడుపుతుంది. మరి నా సంగతి? జ్ఞానులారా, ఇది విలువైన బంగారం, ఇంతకన్నా విలువైన వారికి ఇది ఇవ్వాలని ఉంది. జ్ఞానులారా, ఈ ఆకాశం, ఆ నక్షత్రాలు, ఈ వాతావరణం, ఈ సమయం మనకేదో చూపిస్తున్నట్టు ఉంది. అవును జ్ఞాని, కానీ చీకటి సైతం చీల్చి వెలుగుని విరడింప చేస్తున్న ఆ ఒక్క నక్షత్రాన్ని చూడు. నిజమే జ్ఞాని, ఆ నక్షత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. అయినా ఈ ప్రత్యేకమైన వాతావరణం మనకి ఏమి సూచిస్తుందో? ఆ సూచన కలవరపరిచేదా లేదా కలతలను తూర్చేదా? కలవరానికి తావులేదు జ్ఞాని, ఎందుకంటే ఆ నక్షత్రం ఈ లోకానికి కలగబోయే సంతోషమైన వార్తనే సూచిస్తుంది. ఏంటి జ్ఞాని అది? ఈ
ఈ నక్షత్రం యూదుల యొక్క రాజు జననాన్ని చూపిస్తుంది. అయితే మనం వెంటనే వెళ్ళి ఆ రాజుని దర్శిద్దామా? భలే, అయితే మనం బహుమతులతో వెళ్ళి రాజుని దర్శించి వద్దాం. అయితే నేను బంగారం సమర్పిస్తాను. అయితే నేను ఆ రాజు కీర్తి పరిమళాలను వెదజల్లాలని కోరుకుంటూ సామ్రాణిని సమర్పిస్తాను. మరి నువ్వు జ్ఞాని? నేను ఆయన కొనియాడడానికి బోలంని సమర్పిస్తాను. అయితే ఆలస్యం చేయకుండా ప్రయాణిద్దామా? రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చెను. హేరోదు రాజు: ఎవరు మీరు? ఈ బహు సంపదలతో ఎందుకు వేచి ఉన్నారు? మేము రాజుని దర్శించడానికి వచ్చితిమి. ఇక్కడనే వేచి ఉండు. మంత్రివర్య, తూర్పు దేశము నుండి బహు సంపదతో జ్ఞానులు వేచి ఉన్నారు. రాజు దర్శనానికే అడుగుచున్నారు. మీరు వెంటనే వెళ్ళి వారిని ప్రవేశపెట్టము. ఇక మీరు వెళ్ళండి. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చి? మంత్రివర్య, మేము తూర్పు దేశపు జ్ఞానులం రాజు దర్శనానికే వచ్చి ఉన్నాము, మరియు ఆ సంపదలను ఇచ్చుటకు తెచ్చి ఉన్నాము. మిక్కిలి సంతోషం. మా ప్రభుల వారి ఏకైక కుమారుడి జన్మదిన కారణముగా సభ కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతున్నది. కావున మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకొనుడి. యూదుల మహారాజుకు బహుపర బహుపర. హేరోదు మహారాజుకు బహుపర బహుపర. యూదుల మహారాజుకు బహుపర బహుపర. హేరోదు మహారాజుకు బహుపర బహుపర. యూదుల మహారాజుకు జయము జయము. యూదుల మహారాజుకు జయము జయము. యూదుల మహారాజుకు జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. యూదుల మహారాజుకు జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. యూదుల మహారాజుకు జయము జయము. మహారాజుకు జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. యూదుల మహారాజుకు జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. యూదుల మహారాజుకు జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. ప్రశంసలకు ఈ అర్పులకు కారణమేమి? నా ప్రియమైన కుమారా, ఇది నీ జనకుడైన నేను రాజుగా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించుచున్నాను గనుక వీరు ఆచరించుచున్న రాజ్య మర్యాద. బహు విడ్డూరంగానున్నది. నేను ఈ సింహాసనమును ఆదిష్టించడంతో నాకు ఇలా చేయుదురా? నిశ్చయముగా చేయుదురు నా ప్రియ కుమారా. నాకు అపారమైన ఆసక్తి కలుగుచున్నది. ఇప్పుడే నేను ఒక మారు కూర్చుండేదను. రాజకుమారా, ఈ సమయమున మీకు ఇది తగినది కాదు. రాజుగా అభిషేకించిన వారు మాత్రమే దీనికి అర్హులు. మంత్రి, క్షమించండి మహారాజా. రోమా ప్రభుత్వమునకు ఇది విరోధము. ఇది బయట తెలిసినచో మీ అధికారమునకు కలంకము కలుగును. రాజ్యమే మీ నుండి చేజారిపోను మహారాజా, చేజారిపోను. బహు గమ్మత్తుగా మాట్లాడుచున్నావు మంత్రి. రోమా సామ్రాజ్యము మాకు ఈ అధికారము భిక్షముగా వీయలేదు. సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, మరి సర్వశక్తిమంతుడైన రోంపాయను దేవత యొక్క నక్షత్రమును మేము ఆరాధన చేయుచున్నాము గనుక వారు ఇచ్చిన వరము. అంతేగాని మానవ మాతృలు మా సామ్రాజ్యాలు ఇచ్చిన కానుక కాదు. ఇది నిజమా జనక? అవును నా కుమారా, నీవు కూడా ఈ నక్షత్రమును నా తరువాత పూజించవాలి, బలులు అర్పించి ఆరాధన చేయవాలి. ఎందుకనగా ఈ నక్షత్రము వలనే మన వంశము రాజాధికారము పొందుచున్నది నా కుమారా. రాజా, మన పితరులు దీన్ని పూజించడం వల్లే కదా రాజ్యాధికారము కోల్పోయి బానిసలుగా మారినారు. సృష్టికర్తను తప్ప సృష్టిని పూజించడం తగదు ప్రభు, తగదు. అయినను ఏ రాజ్యమైనను ఏ రాజ్యమైనను తాత్కాలికమే కదా. ఆ క్రీస్తే రాజుగా వచ్చి నిత్యము ఏలును. ఆయన రాజ్యము చిరకాలముండును గాక. మంత్రి, నేను అజ్ఞాని అనుకుంటివా? క్షమించండి మహారాజా,
మరచి తిని తూర్పు దేశ జ్ఞానులు బహు సంపదతో మీ దర్శనానికే వేచి ఉన్నారు. మరి మూర్ఖపు వాదనలు ముగించి వాటిని వెంటనే ప్రవేశపెట్టుము. చిత్తం. క్రీస్తంట నిత్య రాజమేలుతాడంట. నేనుండగా, నా దేవతలుండగా అది జరగదు, జరగనివ్వను. యూదుల రాజుకు జయము జయము, రాజు చిరకాలం జీవించునుగాక. జ్ఞానులారా, మీ రాక నాకు బహు సంతోషము కలిగించుచున్నది. తమరి గూర్చి నేను ముందుగానే విని ఉన్నాను. మీరు తెచ్చిన ఈ సంపద నాకు సమర్పించుట నాకు ఎంతో అతిశయస్మదము. అయినను మీ రాకకు కారణమేమి? యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారు? మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఇదిగో నా ప్రియ కుమారుడు, నా రాజ్యాన్ని ఏలే వారసుడు, నా ఏకైక సుతుడు. ఇది ఎలా సాధ్యం? ఈ మాసంలో ఒక నక్షత్రం మాకు యూదుల రాజు యొక్క జన్మమును చూపిస్తుంది. నా కుమారుడు కాక మరి ఒక రాజు జన్మమా? జ్ఞానులారా, మీరు ఏ నక్షత్రం చూసి వెంబడించి ఉన్నారు? 3 నక్షత్రములతో ఏర్పడిన వింత నక్షత్రం అదిగో. ఈ నక్షత్రం మరి ఒక రాజును సూచిస్తుందా? అంటే ఆ రాజు నా దేవత కంటే శక్తివంతమైనది. ఇది ఆ క్రీస్తు జన్మమే. ఎవరక్కడ? వెంటనే శాస్త్రులను పరిశీలనను ప్రవేశపెట్టుము. యూదుల మహారాజుకు జయము జయము. శాస్త్రులారా, పరిసయ్యులారా, యూదుల రాజువై ఈ నిత్యము పరిపాలించే ఆ క్రీస్తును గూర్చిన ప్రవచనాలు గ్రంథాలలో గలవేమో వెతికి మాకు తెలియజేయుడి. చిత్తం మహాప్రభు. దీనిని గూర్చి మీకా ప్రవక్త ముందుగానే వ్రాసి ఉన్నాడు ప్రభు. అది యూదాయు బెత్లహేములోనే. ఏలాయనగా యూదా దేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది. ధన్యవాదములు. కృతజ్ఞతలు. వెళ్ళిరండి. జ్ఞానులారా, వెదకుచున్న రాజు మేము ఎదురు చూస్తున్న క్రీస్తే. అయినను అతను జన్మము మాకు బహు సంతోషము కలిగించుచున్నది. ఇందువలన మీరు బెత్లెహేమునకు వెళ్ళి జాగ్రత్తగా విచారించి మేమును వచ్చి పూజింపులావున వర్తమానము తెలి. నిశ్చయము తమరి ఆజ్ఞ ప్రభు. ఇక మీరు వెళ్ళిరండి. భటులారా, ఇది విన్నారా? ఆ క్రీస్తే మన కొరకు జన్మించినాడు. ఆ రాజును ఆర్భాటముతో ఎదుర్కొనుటకు వేగిరండి. ఓ మహారాజు, గమనించితిరా? మీరు పూజించిన నక్షత్రం దైవము కాదు, మీ నమ్మకము ఒమ్ము అయినది. సృష్టికర్తను తప్ప సృష్టిని పూజించడం తగదు ప్రభు, తగదు. అయినా ఈ సృష్టి ఎన్నటికీ సృష్టికర్త కానేరదు. ఈ గడియాన ఆ రాజు, ఆ క్రీస్తే రాజుగా వచ్చి జన్మించాడని ఆ వార్త వినగానే ఆయనను చూచుటకు నా మనసు ఆరాటపడుచున్నది ప్రభు. జ్ఞానుల వలె మనము వెళ్ళి వేగిరముగా వెళ్ళి ఆయనను పూజించేదాము, ఆయనను పూజించేదాం ప్రభు. ఏమి నీ తల పొగరు? రాజును అనుకుంటివా, నీ బానిసను అనుకుంటివా? ఏమి నీ తల పొగరువా? రాజును అనుకుంటివా, నీ బానిసను అనుకుంటివా? యూదులకు రాజు పుట్టి ఉన్నాడా? ఆ క్రీస్తా? అంటే ఇన్ని రోజులు ఆ నక్షత్రమును నా దేవతగా భావించి పూజించి బలులు అర్పించినవి ప్రతి ఒక్కటి వ్యర్థమేనా? నా కుమారుడు కాకుండా మరి వేరే బాలుడు
రాజాధికారముతో సింహాసనమును అధిష్ఠించుటయా. వినుటకు ఎంత విక్రముగా ఉన్నది, తలంచుటకైనా నా తల తీసివేసినట్టున్నది కదా. సస్యశ్యామలమైన నా సామ్రాజ్యమును, శోభాతి శోభమైన నా సింహాసనమును, మణిరత్న వైడూర్యములతో పొడవబడిన నా కిరీటమును, కర్ణ బేరాలు సైతం కంపించే జై జైలను అన్నియు ఇవన్నీయు నా కుమారులకు ఈ జన్మ దినమున నేను సమర్పించి ఉన్నాను. దీనికి విరుద్ధముగా ఏ మనుష్యుడైనను, ఏ రాజైనను, మరి ఆ దేవాది దేవుడైన చిన్నపిల్లడి రూపంలో వచ్చినను నా సింహాసనమును చేజాలుకోలేరు. ప్రభు, అతన్ని ఎదుర్కొనుట అవివేకము, అజ్ఞానము. దీనికి నేను అడ్డుగా నిలిచేదా? ఏమి మంత్రి, ఎవరికి అసాధ్యము, ఎవరికి అన్యాయము, మరి ఎవరికి అశోభము తక్షణమే నేను ఆజ్ఞాపించుచున్నాను. ఎవరక్కడ? వెంటనే బెత్లెహేమునకు వెళ్ళి ఈ వత్సరమున పుట్టిన ప్రతి తొలిచూలును వధింపవలెను. వారి రక్తముతో నా సింహాసనముకు పట్టిన కీడు తొలగిపోవలెను. ముందుగా ఈ మూర్ఖమైన మంత్రిని హతమార్చవలెను. ఆ క్రీస్తు పుట్టాడన్న వార్త వినగానే ఎన్నో యుగాలకు సంతోషం కలుగుచున్నది. ఈ క్షణమున నా ఈ మరణ వార్త నేను ఎన్నటికి ఎప్పటికీ భయము కలిగించదు మహారాజా. నా ఈ బ్రతుకు ఆయన కోసమే, చావైనా మరీ లాభమే. వెంటనే వారిని తీసుకెళ్లి వీడిని హతమార్చును. ఈ రాయిని గుర్తుపట్టారా? మొదట్లో ప్రార్థన చేసింది ఆయన సేవలో వాడబడాలని. ఆ రాయే ఇప్పుడు పశువుల తొట్టిగా మారింది ఆ రాజును మోయడానికి. పక్షి దేవుడు నాకు రెక్కలిచ్చినందుకు నేను కొల్లల కన్నా ముందుగా చేరుకున్నాను. మిత్రమా, నేను రాయిని, నన్ను పశువుల తొట్టెగా చేశారు. నేను నా రక్షకుని సేవలో వాడబడ్డాను. చాలా సంతోషంగా ఉంది. మిత్రమా, మళ్ళీ నిన్ను కలుసుకోవడం, నా దేవుడిని చూడడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఈ విషయం మన స్నేహితులతో చెప్తాను. అదిగో గొల్లలు వస్తున్నారు. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య. ఈ రక్షకుడు ఎంత ముద్దొస్తున్నాడు. ఈ రక్షకుడు ఎంత బాగుండో. ఆ గొల్లలు మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితోనొకటి చెప్పుకొని త్వరగా వెళ్ళెను. గొల్లలు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకున్న శిశువుని చూచిరి. దూత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండెను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. జ్ఞానులారా, ఇంత చిన్న గ్రామంలో ఒక దేశాన్ని పరిపాలించే రాజు పుట్టడం ఏంటి? అయినా రాజు అంటే అంతఃపురాలు, సింహాసనాలు ఉండాలి కదా పరిపాలించడానికి. అయినా ఆ రాజు పుట్టుక, ఆ రాజు జన్మము, ఆ మర్మము నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. బంగారానికి విలువ తెచ్చిన ఈ రారాజుకి ఈ బంగారం, విలువైన కీర్తి పరిమళింపజేసిన మా ప్రభువుకి ఈ సామ్రాణి, లోకాన్ని పరిపాలించబోయే ఈ అభిషేకునికి ఈ బోలం. ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రం చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చును. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోలంను కానుకలుగా సమర్పించు.
We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and a happy New Year. Herodraju, happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Wishes. Happy Christmas. చూశారుగా సృష్టి అంతా యేసుక్రీస్తుని ఎలా స్వాగతించిందో, ఎలా సంతోషించిందో. ఆయన సన్నిధిలో ఆ సృష్టి కూడా ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాదు, ఆకాశానికి ఎక్కుతూ కింద పడుతూ ఉన్న అలలు ఆయన మాటతో నెమ్మది పొందింది. ఏ దిక్కు విశ్రాంతి దొరకక తిరుగుతున్న గాలి ఆయన శబ్దంతో మహావిశ్రాంతి పొందింది. చెట్టు ఆయనను మోసే నావగా, ఆయన మోసే సిలువగా మారింది. అలా సృష్టి అంతా ఆయన సన్నిధిలో సంతోషించింది. మరి మీరు సంతోషించారా? సంతోషిస్తున్నారా? అయితే అందరూ ఒకసారి చెప్తాం, జై బోలో యీశు మసీకి. పౌలు వాక్యం చెప్తాడు. Isaiah chapter 9 verse 6. For unto us a child is born, unto us a son is given. This is the Christmas message. Amen. Happy Christmas. Merry Christmas. Happy Christmas. We wish you Merry Christmas. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. Happy Christmas. Merry Christmas. Wishes. Prayer power wishes. Wishes. Prayer power wishes. Wish you everyone a happy Christmas and advance happy New Year.